హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం సూజీ రవ్వతో ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, విత్ కప్ కేక్స్ కూడా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, అందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. ఇంకే ఆయిల్ వేసినా సరే కేక్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు ప్లేస్లో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. 2 ఎగ్స్ వేస్తే సరిపోతాయి. తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కరిగేంత వరకు. తర్వాత 2/4 కప్స్ సూజీ రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం తీసుకుంటున్నాను. మీరు మొత్తం షుగర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా మొత్తం కరిగేలా కలుపుకున్న తర్వాత 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఒక జల్లెడ పెట్టుకొని అందులో మైదా వేసుకోవాలి. తప్పకుండా జల్లించుకోవాలండి, జల్లించుకుంటేనే కేక్స్ బాగా వస్తాయి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల కేక్స్ మీకు చూపిస్తున్నానండి. కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో, నార్మల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను వితౌట్ ఓవెన్లో. ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇందులో అన్ని హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతాయి. వెనిలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీస్ ఇలా కొంచెం మైదా వేసుకొని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కేక్ ట్రే ఇలా ముందుగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత అందులో కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి కానీ లేకపోతే ఏదైనా సరే మీ దగ్గర వెడల్పాటిది ఉంటే పెట్టుకొని కింద సాల్ట్ వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేడి చేసుకోవాలి. తర్వాత ఇలా నేను కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఒక బౌల్స్లో చిన్న కప్ కేక్స్ పేపర్స్ మీ దగ్గర ఉంటే అందులో కేక్ బ్యాటర్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 40 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. కేక్ ట్రే కూడా సేమ్ అలాగనే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. చూడండి కేక్ కూడా మనకి రెడీ అయిపోయింది. 40 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే 30 మినిట్స్ అండ్ 35 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మనకి రెడీ అయిపోయిందండి కేక్స్. చాలా ఫ్లఫీగా స్పాంజీగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం సైడ్ కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకుందాం. చూడండి
చాలా బాగా వచ్చింది కదా కేక్. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎప్పుడు బయట నుంచి తీసుకురాకుండా. సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలాగే వస్తాయి మనకు కూడా. అంతేనండి, రెడీ అయిపోయింది కేక్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.